హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెకీ డిబేస్. గైస్, మనకు టెక్నో వచ్చేసి ఒక బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనేది లాంచ్ చేసింది గైస్. అది కూడా మనకు జస్ట్ 6,000 రూపీస్కే లాంచ్ చేసింది. మనకి 6,000 రూపాయల్లో ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్లో గైస్ మనకు చాలా మంచి మంచి ఫీచర్స్ అనేది యూజ్ చేసినారు. అది కూడా మనకు జస్ట్ 6,000 రూపాయలకే ఇంత మంచి ఫీచర్స్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈరోజు ఈ వీడియోలో ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి చెప్తా. దాంతోపాటు ఈ మొబైల్ తీసుకొచ్చా అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా కదా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి టెక్నో పాప్ 8 గైస్. దీని మోడల్ నేమ్ వచ్చేసి ఈ మొబైల్ వచ్చేసి మనకి ఈరోజు ఈ నెలలో లాంచ్ అయింది. ఇది కొత్త మోడల్ మనకు. అది కూడా మనకు బెస్ట్ ఫీచర్స్ అనేది లాంచ్ చేసింది. ఇప్పుడు దీని ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా దీంట్లో డిజైన్, దీని బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది కదా. మనకు బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరా సెటప్ ఉంటుంది. సేమ్ మనకు ఐఫోన్ లాగా ఉంటుంది. డిజైన్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో మనకు 2 కలర్స్ వస్తాయి, బ్లాక్ అండ్ వైట్. 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.6 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో మనకి స్పెషాలిటీ మనకి 6,000 రూపాయల్లో 90 హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ అంటే ఇది నిజంగా చాలా మంచి ఫీచర్ కదా మనకు. దాంతోపాటు కేసు ఇది వచ్చేసి మనకు 6.6 ఇంచెస్ వస్తుంది. అంటే మనకు డిస్ప్లే అనేది చాలా పెద్దగా వస్తుంది. మీరు నార్మల్ మొబైల్తో కంపేర్ చేస్తే కొద్దిగా ఒక 1 ఇంచ్ అనేది కొద్దిగా పెద్దగానే ఉంటుంది. మీరు మూవీ చూసేటప్పుడు కానీ యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది గాయస్. దీంట్లో కలిసి మనకు ఈ డిస్ప్లేలో ఇంకో కొద్దిగా అడిషనల్ ఫీచర్ ఏమంటే దీంట్లో మనకు డైనమిక్ పోర్ట్ అనే ఫీచర్ వస్తుంది. ఈ ఫీచర్ వల్ల మనకు యూజ్ ఏమంటే సేమ్ మనకు యాపిల్లో డైనమిక్ యాక్సిడెంట్ ఉంటుంది కదా, సేమ్ దానిలాగే ఇది కూడా. మీరు ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు లేకుంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు దీంట్లో మనకి యానిమేషన్ ఉంటుంది కదా, ఆ సెల్ఫీ కెమెరా కానీ చూపిస్తుంది కదా మనకి యానిమేషను. మనకి ఇది వచ్చేసి డైనమిక్ యాక్సిడెంట్లా కొద్దిగా పెద్దగా అయ్యి ఇది ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి కదా, మనకి లాక్ ఓపెన్ చేసేటప్పుడు అప్పుడు అనేది ఈ ఫీచర్ అనేది యూజ్ అవుతుంది కదా. నెక్స్ట్ గైస్, దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి బ్యాక్ సైడ్ 12 MP డ్యూయల్ కెమెరా ఉంటుంది. ఈ బ్యాక్ కెమెరా అనేది మనకు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా కూడా మనకు బాగానే ఉంటుంది గైస్. సెల్ఫీ కెమెరా వచ్చేసి 8 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. మనకు ఫొటోస్ వీడియోస్ ఇది సెల్ఫీ కెమెరా కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ గైస్, దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి యూనిసెక్స్ ఏమిటండి మీరు మాట్లాడేది? యూనిసాక్ T606 ప్రాసెసరు. ఇది వచ్చేసి మనకు ఒక బడ్జెట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు నార్మల్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వాడితే మనకి ఎక్కువ ల్యాగ్ స్ట్రక్ అనేది ఉండదు. స్మూత్గా ఉంటుంది కదా మనకి ఈ మొబైల్ వచ్చేసి. ఎందుకంటే ఇది ఒక మనకి మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దాంతోపాటు కదా దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్గానే ఉంటుంది. దీంట్లో మనకు LPDDR4X ర్యామ్ వస్తుంది, UFS 2.1 స్టోరేజ్ కూడా వస్తుంది. ఓవరాల్ మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్గానే వస్తాయి. నెక్స్ట్ గైస్, దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5,000 mAh బ్యాటరీ వస్తుంది. అది కూడా మనకి 6,000 రూపాయలు 5,000 mAh అంటే ఇది కూడా మనకు గ్రేట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మనకి ఈజీగా ఒక ఫుల్ డే అనేది వస్తుంది కదా మనకు బ్యాటరీ లైఫ్ మీరు నార్మల్ యూజ్ చేస్తే. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు బ్యాటరీ బ్యాకప్. దీంట్లో కలిసి మనకు ఇంకా అడిషనల్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఇది మనకు Type-C పోర్ట్తోనే వస్తుంది కదా. అది కూడా మనకి 6,000 రూపాయలు Type-C పోర్ట్ అంటే ఇది కూడా మనకు చాలా మంచి యూస్ఫుల్ ఫీచరు. ఎందుకంటే మనకు మిగతా బ్రాండ్స్ వచ్చేసి మైక్రో USB పోర్ట్స్ అనేవి ఉంటాయి. దీంట్లో మాత్రం మనకు Type-C పోర్ట్ వస్తుంది. అంటే మీ మొబైల్ అనేది మనకు స్పీడ్గానే ఛార్జ్ అవుతుంది. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు దీంట్లో. నెక్స్ట్ గైస్, దీంట్లో ఇంకా ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు డబల్ స్పీకర్స్తో వస్తుంది కదా, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. ఈ బడ్జెట్లో మనకు ఫస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ 6,000 రూపాయలకి డబల్ స్పీకర్స్ అంటే నిజంగా ఇది ఎక్సలెంట్ ఫీచర్ కదా మనకు. మిగతా ఏ మొబైల్స్లో కూడా లేవు మనకు డబల్ స్పీకర్స్, అది కూడా ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లో. మనకి దీంట్లో సౌండ్ అనేది చాలా బాగా వస్తుంది కదా మనకు. ఎందుకంటే 2 స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి సౌండ్ అనేది మనకి ఎక్కువ వస్తుంది, క్లియర్గా కూడా ఉంటుంది వాయిస్. మీరు ఒకవేళ బడ్జెట్లో ఒక బేసిక్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఈ టెక్నో పాప్ 8 అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది కదా మనకు. ఇది ఎవరికి సెట్ అవుతుందంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, అంటే గేమ్స్ కానీ వీడియోస్ యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటారు కదా, అలాంటి పిల్లల కోసము. లేకుంటే ఇట్లా పెద్దవాళ్ళు ఉంటారు కదా మనకు స్మార్ట్ ఫోన్ ఎక్కువ యూజ్ చేయలేకుండా ఉంటారు కదా, వాళ్ళ కోసం కానీ. లేకుంటే మీకు సెకండరీ ఫోన్ ఏదైనా చూస్తున్నట్లయితే మనకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది మాత్రం మనకు ఒక మంచి డీల్ కదా మనకు 6,000 రూపాయల్లో. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్తో వస్తుంది. దీంట్లో కలిసి మనకు ర్యామ్ అనేది పెంచుకోవచ్చు. దీంట్లో మనకి ఎక్స్పాండబుల్ ర్యామ్ కూడా ఇచ్చినారు. మీరు అడిషనల్ 4GB దాకా ఎక్స్పాండ్ అనేది చేసుకోవచ్చు. అప్పుడు మనకు 4+4 వచ్చేసి 8GB ర్యామ్ అనేది అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 6,500 రూపాయలు పెట్టినారు కదా మనకు, 6,500 రూపీస్. మనకి దీని మీద కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు.
మీరు ఎనీ బ్యాంక్‌కి సంబంధించిన అన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ వాడితే రూ. 500 అనేది డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి జస్ట్ రూ. 6,000కి వస్తుంది గైస్. మాక్సిమం మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ గానీ ఉంటాయి. మీరు ఏ కార్డ్ వాడినా కూడా మనకు రూ. 500 అనేది డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి రూ. 6,000కి వస్తుంది గైస్. ఈ బడ్జెట్‌లో మాత్రం ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది మనకు ఫస్ట్ సేల్ వచ్చేసి జనవరి 9వ తారీఖు అనేది ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది గైస్. మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకుంటే అమెజాన్‌లోకి వెళ్ళి జనవరి 9వ తారీఖు మధ్యాహ్నం అనేది ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ కొనాలనుకుంటే జనవరి 9th అనేది మొబైల్ పర్చేజ్ చేయొచ్చు. అది కూడా అమెజాన్‌లో. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతారండి. ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.